నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. టీడీపీ మహానాడులో ఏపీ మంత్రి నారా లోకేష్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. పాలక పార్టీ మంత్రిగా, సీఎం తనయుడిగా, భవిష్యత్ ముఖ్య నేతగా ఆయన ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఆయన ప్రసంగించినప్పుడు కార్యకర్తలో ఏమాత్రం జోష్ కనిపించలేదు. వారి నుంచి ఏమాత్రం స్పందన లేదు. తమిళ్లో ఏమంటారు అంటూ ఆయన ప్రసంగం మధ్యలో పదే పదే కదిపినా కూడా కార్యకర్తలు కామ్గా ఉన్నారే తప్ప ఏమాత్రం రెస్పాండ్ కాలేదు. మరోవైపు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగిస్తారని సభను నడిపిస్తున్న సీతక్క ప్రకటించగానే మహానాడు ప్రాంగణం మారుమోగిపోయింది. సభలో కార్యకర్తలు లేచి తెలంగాణ పులి అంటూ నినాదాలు చేశారు. ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టారు. దీంతో చంద్రబాబు కూడా ఆ రెస్పాన్స్ ను చూసి స్పందించాల్సి వచ్చింది. రేవంత్ ఎంతసేపు మాట్లాడినా అంతసేపు మాట్లాడనివ్వాలంటూ సూచించినట్లు తెలుస్తోంది. రేవంత్ మైక్ పట్టుకున్న తర్వాత సుమారు 3-4 నిమిషాలు మాట్లాడకుండా అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. చప్పట్లు, ఈలల మోత మోగడంతో అవి ఆగే వరకు ఆయన వెయిట్ చేసి ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. 25 నిమిషాల పాటు రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే మళ్లీ కార్యకర్తల హర్షధ్వానాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you.